కావలసిన అది నేనే అనుకుంటూ నేను కాదు బాగా విచారణ అనేక జన్మల సంస్కారంతో చేస్తే యోగ వాసిష్ఠంలో చెప్పారు. చిరకాల అభ్యాస పాఠవంపున 1 రోజు 2 రోజులు 3 రోజులు వారం సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చాలా పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు నేను కాను అంటే ఆఖరి క్షణంలో కానన్న మాట గట్టిగా పట్టుబడితే పట్టుబడవచ్చు, లేకపోతే ఇంకో జన్మకొచ్చవచ్చు. అంత్యకాలేచ మామనుస్మర, ఆఖరి కాలంలో కూడా అనుస్మరించు. ఎంతవరకు కూడా బాల్యావస్థ నుంచి చేస్తూ ఉండి ఆఖరి కాలంలో కూడా చేస్తే ఈ చేసిన పుణ్యవైభవం నిన్ను ఆ వృత్తి నుంచి దాటించి అనుభవానందాన్ని పొందింపజేస్తుంది. అట్లాంటి స్థితి కావాలంటే ఆమె సంపూర్ణ కరుణ కావాలి. ఆమె క్షత్రశ్రీ, సామాన్యురాలు కాదు. అయితే ఒక క్షత్రమేనా? అన్ని క్షత్రాల్లో ఉన్నాను, అన్యక్షత్రాల్లో ఉన్నాను, ఉన్నక్షత్రాల్లో ఉన్నాను. కాశీలో విశాలాక్షిగా ఉన్నాను, మధుర మీనాక్షిగా ఉన్నాను, అట్లనే కంచి కామాక్షిగాను ఉన్నాను. అక్షత్రేయంగా అంబాత్రేయంగా సమస్త క్షేత్రాల్లో 18 క్షేత్రాలే కాదు అనంతకోటి క్షేత్రాల్లో ఉన్నాను. అయితే ఆ క్షేత్రాల్లో ఉండే క్షేత్రజ్ఞుడిని గుర్తించడం కోసం ఈ క్షేత్రం అక్కడికి వెళ్లి ఆ క్షేత్రంలో ఉన్న వస్తువుని ప్రార్థించి ఆ క్షేత్రం కరుణం చేత ఈ క్షేత్రంలో ఉన్న వస్తువుని గుర్తిస్తున్నది. ఏమండి ఇంత గందరగోళమా? అవును. అనేక జన్మల సంస్కారం పూర్ణమైతేనే కాని పరిపక్వ దశ వస్తే కాని క్షేత్రజ్ఞుడు గుర్తింపబడ్డు కనుక జన్మత పుట్టిన కార్యకారణం అంతా తెలుసుకుంటూ కొన్ని పాపిష్టి ప్రార్థాలు తొలగించుకుందు కోసం అర్చన, ఉపాసన, ధ్యాన, జ్ఞాన, దాన, యజ్ఞాకృతకలాపాల్లో భాగస్వామై అలా చేసి ఆ చేసిన పుణ్యవైభవం చేత అంతఃకరణకు పట్టిన మకిలంతా తుడుచుకుంటూ వెళితే ఆ తుడుచుకున్న పుణ్యం చేత నీవు భగవతత్వాన్ని నీలో ఉందని గుర్తించగలిగే ప్రజ్ఞ పొందుతావు. యజ్ఞదాన తపస్సైవ పావనేని మనీషిణామి. మానవుడు కాకుండా మాధవుడు కావాలంటే యజ్ఞం కావాలి, దానం కావాలి, పవిత్ర కర్మాచరణ కావాలి. తద్వారా జీవన్ముక్తానుభవం. అందుకని ఏం చేయాలి? పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు ఆ భగవతత్వోపాసన అంతర్గతంగా జరగాలి, బహిర్గతంగా కాదన్నా. బహిర్గతంగా నువ్వు పెద్దగా అర్చినా మనస్సులో ఏం లేకపోతే అనుభవం ఉండాలి. అయితే బహిర్గతంగా అర్చిన వాళ్ళకి పుణ్యం లేదా? ఉంది. అసలు చేయని వాళ్ళకన్నా వాళ్ళు గొప్పవాడు. అసలు నామం చేయకుండా, అసలు జపం చేయకుండా రామకృష్ణ అన్న వాళ్ళకన్నా హరే రాసిన వాళ్ళు అదృష్టవంతులే. వాళ్ళు అరుస్తూ ఉంటే ఇష్టంని వినాలని లేకపోయినా ఆ చెవుల్లో నామం పడుతుంది కనుక అట్లా పడేటట్టు కారణంగా వాళ్ళు ఉన్నారు కనుక వారు చేసేది పుణ్యకర్మే. అది యాదృచ్ఛిక లాభం, యాదృచ్ఛిక పుణ్యం, ప్రాసంగిక పుణ్యం, విశేషంగా పుణ్యం. ఇట్లా ఉండేటువంటి పుణ్యాలన్నీ పోసుకుని ఈ దేహంలోకి వచ్చాను కనుక ఈ దేహంలోకి వచ్చినందుకు మరలా తల్లి గర్భగోళంలో పడకుండా తప్పించుకునే తరుణోపాయం అమ్మ కరుణితే జీవుడికి రావాలి తక్క అన్యానుగ్రహం చేత లేదు మరి రాదు. క్షేత్ర స్వరూపిణి క్షేత్రజ్ఞ పాలిని, సమస్త క్షేత్రాన్ని పాలించేటువంటి అధిష్టాత్రులు నీవు. నీకన్నా వేరైన వస్తువు జగత్తులో మరి లేదు. అన్నిటిలో ఉన్న ప్రకాశ వికాస విమర్శనాత్మక బుద్ధి నీవు అంటున్నా. ఇంత విచారణ చెయ్యాలి అంటే అందులో ఆమె విమర్శగా ఉండి విచారణ చేస్తే మనకు అర్థమవుతున్నది. కానీ లేకపోతే తింటున్నాం, కంటున్నాం, పెరుగుతున్నాం, పెరుగుతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ పని చేయడమే కదా ఇంతకన్నా చేస్తున్నది. ఈ పని చేయడానికి ఈ జీవితంలోకే రాక్కర్లేదంటున్నారు. కనడానికి, తినడానికి, కరగడానికి, వెళ్ళిపోవడానికి మానవ దేహంలోకే రావాలా? పశువులు కంటం లేదా? పందులు తింటం లేదా? హాయిగా ఉండటం లేదా? మనకన్నా స్వేచ్ఛగా దర్జాగా బతుకుతుంది. మనకి రేపు ఏమైపోతుందో అని బెంగా దిగులు వాటికి అవి లేవు కదా. ఇవాళ ఉంది తిన్నది, రేపు లేదు దిగులు లేదు. మనకి ఇవాళ తింటున్నా రేపు ఏమైపోతుందో అని ఆలోచనతో తిన్నది నీరైపోతుంది కదా. కనుక మనకన్నా హాయిగా స్వేచ్ఛగా బతికే వాటికన్నా మనం ఎందులో గొప్పవాళ్ళమండి? అన్నిట్లోనూ మనం హీనాతిహీనంగానే ఉన్నామన్నారు. కానీ జంతువురాం నరజన్మ దుర్లభం అంటారు ఆచార్య భగవత్పాదులు. ఎందువల్ల? భాషా భావం ఇచ్చారు ఈశ్వరుడు. ఈ భాష ఒకటి ఉంది కనుక, భావం ఒకటి ఉంది కనుక భాషాభావంతో భగవంతుడిని గుర్తించి ఆ భగవతత్వం నాలోనే ఉందని తెలుసుకోవడం చేత అన్య వస్తువుల వల్ల వచ్చే లాభాన్ని కోరకుండా స్వప్రయత్నంతో స్వధర్మ నిరతిలో పూర్ణ ప్రజ్ఞని పొందగలుగుతాడు. లేకపోతే అది ఎవరి కరుణండి? అమ్మని అనుగ్రహం కల్పిస్తే మరి క్షయ వృద్ధి వినుర్ముక్త. క్షయ నశించడం, వృద్ధి పొందడం, వినుర్ముక్త రెండూ లేవు. ఎవరికి పెరగడం, ఎవరికి వృద్ధి పొందడం ఉంది?
నశించడం కానీ వృద్ధి పొందడం కానీ సామాన్యమైన మానవాళికి ఉంది కానీ మానవాళ్ళలో మాతత్వంగా ఉండేటువంటి ఆత్మవస్తువైన అమ్మకు మాత్రం లేదన్నారు. ఆయన నశింపు లేదు, వృద్ధి పొందడం లేదు. పుట్టడం ఎప్పుడైతే ఉందో చావడం ఎప్పుడైంది. పుట్టడం లేని వారికి చావడం ఉందా? భగవద్గీత ప్రమాణంగా చూస్తే అదోపిసన్ నవీ ఆత్మ భూతానామీశ్వరోపిసన్ అని ఆచార్య స్వామి అంటున్నారు. నేను చచ్చేవాడిని కాను, పుట్టేవాడిని కాను. చావ పుట్టుకలతో ఉన్నవారుగా మీరు భావిస్తేనే కానీ మీ భక్తి పూర్ణం కాదు కనుక, మీ హృదయానికి శుద్ధి రాదు కనుక, మీరు ఏకోన్ముఖంగా నన్ను సేవించలేరు కనుక, మీలాగే పుట్టాను, మీలాగే పెరిగాను, మీలాగే తిన్నాను, మీలాగే కన్నాను, మీలాగే ఉన్నాను అనుకుంటే మీరు కూడా అట్లాంటి మహానుభావుని సేవించి మేము కూడా తరిద్దాం అనుకుంటూ ఇందులోకి వచ్చారు. కానీ నిజంగా విశేషించాలని చేస్తే జన్మ కర్మ చెమే దివ్యం, నా కర్మ దివ్యమే, జన్మ దివ్యమే. మీలా నేను ఎందుకు పుట్టాను? పుట్టిందైతే అమ్మ కడుపులో పుట్టలేదా? అమ్మ కడుపు నుంచి అందులో పుట్టిన కొందరు మహాపురుషులు పుడుతున్నారు, కొంతమంది మామూలు వాళ్ళు పుడుతున్నారు. నదీ గర్భంలోనూ సముద్ర గర్భంలోనూ అనేక వస్తువులు పుడుతున్నాయి. రత్నాలు, ముత్యాలు, రవ్వలు, వజ్రాలు పుడుతున్నాయి. నత్తగులలో గులకరాళ్ళు, ముచ్చిపు చిప్పులు కూడా పుడుతున్నాయి. పుట్టట్లే. ఒకే గర్భవాళం నుంచి అనేక వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ఒకే పృథువు నుంచి పరిమళంతో కూడుకున్న పారిజాతాలు పుడుతున్నాయి. కంపు కొట్టే ఉల్లిపాయలు పుడుతున్నాయి. పుట్టట్లేదా? అట్లా జగత్ కార్యకారణంగా ఆలోచించేస్తే తల్లి గడుపు నుంచి అంతా తరలి వస్తున్నారు. కానీ వచ్చేవారు వారి వారి సంస్కార వారసులుగా వస్తున్నారండి అన్నారు. జన్మాంతరంలో ఎంత చేసేవో ఆ పై స్థానాన్ని అందుకుని వస్తున్నాం, అంతేగాని అంతకన్నా హీన స్థానానికి రావు. నీవు జన్మాంతరంలో ఏం చేయలేదు కదూ, ఏం చేయలేదు కనుక ఎట్లాంటి జన్మకు రావాలో అట్లాంటి జన్మకే పంపిస్తున్నారు. ఇప్పుడు నువ్వు చేసే సాధన వలనే రేపు రాబోయే జన్మ నిర్మాణమై కూర్చుంటున్నది. నీవు ఎట్లా ప్లాన్ వేసుకుంటావో పంచాయతీ వాళ్ళు అట్లనే అప్రూవల్ చేస్తారు. కానీ ఒక ప్లాన్ వేస్తే ఇంకో ప్లాన్ అప్రూవల్ చేస్తారా? నీవు చేసుకునే ప్రతి కర్మ రేపు పుట్టడానికి చిత్రపట నిర్మాణం అయిపోతున్నదని చెప్తున్నా. ఎట్లా ఎలా ఆలోచించుకున్న ప్రకారం మంచి కర్మ చేస్తే సత్కర్మ వల్ల పూర్ణానుభవంతో కూడుకున్న పురుషుడుగా పుట్టారు. దుష్కర్మ ఉంది, తద్వారా దుఃఖంలో కుంటివాడుగా, గుడ్డివాడుగా, అంధుడుగా, పంగుడుగా, బదులుగా చెప్పుకొచ్చింది ఈ భాగవతంలో. బస్ లేదు. వీరుడై ధీరుడై విభవ సంపన్నుడై సౌందర్య భరితుల రుచు పుత్రమిత్ర కళత్ర భూరి బహాఢ్యులై ధరాచక్షులగుచు సౌందర్య భరితులగుచు జనవశీకరణాది సిద్ధులై జగత్కర్తలగుచు వెలయుదురు భువిన్యే వేళను ఇది నిజము నిజము నిజమో. జన్మ జన్మాంతరాల్లో త్రిపుర సుందరి భగవతి పదపంకేర్వ ఉపాసనా బలం చేత వచ్చినటువంటి వారు పుట్టుకతోటే అధికారి జన్మలోనే వస్తారన్నారు. అనధికారి జన్మ వస్తుంది. పుట్టుకతోటే వాళ్ళకి జ్ఞానం, విచారణ, భక్తి, తత్వం అన్నీ వస్తాయి. పుట్టుకతోటే పుట్టవలె కనుముప్పులు పుట్టినట్లు అని. ఆ సంగీతం కానీ, సాహిత్యం కానీ, కవిత్వం కానీ పుట్టుకతో వచ్చినటువంటి రాగాలాపనలు వేరు, సంగీత సాహిత్య కళా వైభవం వేరు. పుట్టిన తర్వాత కొంతకాలం అయిపోయి ఏదో ప్రవర్తన చూపించేది కొట్టినట్టపడి నేర్చుకుని ఆ నేర్చుకున్నది పాడితే ఆ పరిమితమైన సంగీతంలో హద్దుల్లో తిరుగుతుంది. సాహిత్యమైన అంతే. కవిత్వాన్ని నేర్చుకున్న వాళ్ళందరూ కవులు, గాయకులైన వాళ్ళందరూ అమ్మ తాలూకు సంపూర్ణ కరుణాకరణ సారం చెప్పుకున్నారు. అమ్మ దంతాలతో కమలరసంలో తెచ్చేటువంటి పాన పరవశత్వంలో ఉండే పూర్ణమైనటువంటి పరిమళాన్ని స్వీకరించిన వారు వాగ్గేయకారులైపోయినారు. జన్మాంతర సుకృతంతో రావాల్సిందే అవి, కానీ నేర్చుకుంటే వచ్చేది కాదు. అభ్యాసేన లభ్యంతే. అభ్యాసం వల్ల కొన్ని మాత్రమే లభిస్తాయి, కానీ అన్నీ లభించవు. అభ్యాసం వల్ల గణవధం చేయడం రావచ్చు, పద్యాన్ని ఇట్లయితే లక్షణాలను తెలుసుకోవచ్చు, కానీ పద్య రచన చేయాలంటే నామకరణ ఉండాలి. ఒక పాట రాయాలంటే చందోబద్ధంగా ఉంటే బాగుంటుంది. అలంకార శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఉండాలి, యతిప్రాస నీతిని ఉండాలి అని తెలుసుకుని ఉండవచ్చు. కానీ ఉండవచ్చునని తెలుసుకున్నంత మాత్రంలో రాయగలడని ఎక్కడా లేదు. సంస్కృత వాంగ్మయం చదువుకుని సంస్కృత పండితుడుగా ఉండవచ్చు, కానీ సంస్కృత వాంగ్మయం వచ్చినంత మాత్రం నేనే సంస్కృతంలో మాట్లాడగలిగే వైభవం వస్తుందని చెప్పడానికి లేదు. చదువుకుంటూ ఉండిపోవచ్చు. మామూలు వాడు పెరిగతో మాట్లాడవచ్చు. అది ఎవరిదండి? ఆమె వాగ్వైభవం అంతా కూడా ఆమెది కనుక కవిత్వం కానీ, పూర్ణత్వం కానీ, వాగ్వైభవం కానీ ఆ పరమేశ్వరి జన్మతః వచ్చినటువంటి వారు వారికి కింకరీగణానికి అది వసిన్యాది వాగ్దేవతలు తప్పిస్తే ప్రతిమా వారు ఎవరు చేశారు? ఆమెను సేవించి, భావించి, తరించి, అనుభవానందాన్ని పొంది నిరంతరం చూసిన చూపు ప్రతిదీ కూడా ఆమె రూపంగా భావన చేసుకుంటూ వచ్చేటువంటి పూర్ణ వైభవంతో ఆమెను స్తోత్రం చేశారు.
పసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణాదేవి, సర్వేశ్వరి, కౌళిని మొదలైన వారందరూ కూడా అమ్మని పదే పదే గానం చేశారండి. ఆ గానం చేసిన వాగ్వైభవానంతా మనం ఈనాడు వింటున్నాం. క్షయ బుద్ధి ఇరుగుముక్త, ఆమెకి నశింపు లేదు, పుట్టుకోలేదు, రెండు లేకుండా ఉండేటువంటి నకర్మణ వర్ధతేనోకి అయితే అసలు పుట్టుక లేని వాడికి కర్మ ఎక్కడుంది, కర్మలు లేని వాడికి చావు ఎక్కడుంది, చావు లేని వాడికి తిరిగి రావడం ఎక్కడుంది, ఇదంతా అళీకం. అయితే ఉన్నట్టుగా అనుకుంటేనే కానీ మనం తరించలేం గనక మనలాంటి వారు ఉన్నారు అనుకుంటే రామకృష్ణదేవుడు పరమహంస మనలాంటి వారే, వారు తల్లికి పుట్టారు, శ్రీరామవతిలో ఉన్నారు, అక్కడి నుంచి వచ్చారు, దక్షిణేశ్వరం చేరుకున్నారు, కాళికాదేవిని ప్రార్థించారు, ఆమె కరుణ పొందారు. అట్లాంటి వారు ఇట్లాంటి వారు వారి ఉపాధి మనలాడే కాస్తే ప్రయత్నం చేస్తే వస్తామో అనుకుందుకోసమే కానీ వారు సామాన్యులు కాదు. వారికి మప్పిన గురువులు అంగీకరించారు. ఎంతో తాంత్రిక రహస్యాన్ని గుర్తించిన భైరవీ బ్రాహ్మణి వచ్చి తంత్రశాస్త్రం అంతా అర్చన చేయించి, హోమం చేయించి, తర్పణం చేయించి, ఆఖరికి ఒక్కొక్క తంత్రంలో ఒక్కొక్క రకమైన ప్రక్రియ కూడా చేయించి అన్ని తంత్రాలను అయిపోయిన తర్వాత ఆమె ఆశ్చర్యచక్తురాలైపోయింది. తంత్ర సాధన పూర్తి కావడం వల్ల ఉన్మీలనీ స్థితి వస్తుంది. అంటే తెలియకుండా అంతర్భూత వైభవాన్ని పొందుతారు. అది ఒక రోజుల్లా ఉండడమే చాలా కష్టం. 64 తంత్రాలు అయిపోయిన తర్వాత 3 రోజులు కదలకుండా ఉండిపోయినారు. భైరవీ బ్రాహ్మణ ఆశ్చర్యపోయింది. ఆమె శిష్యుడే అయినా సరే నేనే గురువుగా భావిస్తున్నాను వారిని. ఎందుకంటే అవతార వరిష్ఠాయి, అవతార పురుషుడు కాని సామాన్యుడు కాదు. సామాన్యులకి నిర్దిష్టమైన స్థితిలో ఉండగలిగే ప్రజ్ఞ లేదు. నేను 40 సంవత్సరాల దగ్గరగా వింధ్యాటవిలో తపస్సు చేసి సాధించిన ప్రజ్ఞ అంతా ఒక్కరోజు ధ్యాన సమాధుల్లో ఉండడం కోసం పరిపక్వ దశ వచ్చిందనుకుంటే 3 రోజులు నిర్వికల్ప సమాధిలో ఉన్న మహనీయుడే సామాన్యుడా. అద్వైత గురుమండలమూర్తి తోతాపురి ఆశ్చర్యచక్తులైపోయినాడు. రామకృష్ణదేవుడి దగ్గరికి వచ్చి వారి అద్వైతాన్నంతా రంగరించి ఆ జీవ బ్రహ్మైక సాధనలో పూర్ణతత్వాన్ని ప్రకాశాన్ని కల్పించి నీవు బ్రహ్మవే కాని జీవుడవు కావు, ఈశ్వరోపాసనతో సంబంధం లేదు, నీలో పరమేశ్వరు ఉంది అని ప్రబోధ చేసి ఏమో నాకు అమ్మ తప్పిస్తే మరొకటి లేదంటే నిజంగా అమ్మే ఉంటే ఇదిగో అని వారు కాజు ముక్కతో ఆ కనుబొమ్మల మధ్యలో పొడిచి ఇక్కడ ధ్యానం చేయంటే ఆ ధ్యానాలంబనలో ఉండిపోయిన నిర్వికల్పంగా. నేను కూడా 40 ఏళ్లు సాధన చేసి 1 గంట 2 గంటలు ధ్యానంలో ఉండి దిగిపోయి మళ్లీ లౌకిక వ్యవహారం చూసుకుని మనస్సును బహిర్గతంలో కూడా అట్లా ఉంచుకోవాలని చూస్తున్నాను. ఇంకా అంతర్గతంలో అనుభవసిద్ధైంది కానీ బహిర్గతంలో దివ్యమైన చక్షు ఇంకా రాలేదని ఆధ్యాత్మ గురుమండలమూర్తి తోతాపురు ఒప్పుకున్నారు. వారికి బహిర్గతంలో కూడా అమ్మే కనబడుతుంది. అంతర్గతంలో ధ్యాన సాధనలో ధ్యాన పక్వదశ వల్ల నీకేదో హాయి కలగడం కాదు, ధ్యానం నుంచి యువతనికి రేగిన తరువాత కూడా కను వెప్పిన కను మూసిన కను వెలుగై ఉన్నవాని కాంతుతో కను మూసిన కన్ను తెరిచిన ఎవరు అధికారిగా ఉన్నారో అట్లాంటి వారిని గుర్తించే ప్రజ్ఞ ఉండడం అది పూర్ణాధికారం. ఆ శక్తి రామకృష్ణదేవుడికి తక్క అందులోకి లేదు. అట్లాంటి శక్తి యుక్తులట్లో వచ్చిందండి. భవానీ తప్పు మరొకటి కాదు. ఎట్లా అంటే అధిష్టానమైనటువంటి ఆమె ఏ రకంగా నశింపులేనిది. ఒక్క రామకృష్ణులో మాత్రమే ఉండి రామకృష్ణ అవతారం ఎక్కువగా ఆమె నశించిపోయిందా? వివేకానంద రూపంలో అక్కడితో అయిపోయిందా? మహానుభావులు బ్రహ్మానంద, ఆ తర్వాత వేదానంద, ఆ తర్వాత శారదానంద, ఆ తర్వాత శారదాదేవి, యోగిమ్మ, గౌరీమ్మ మొదలైన మహత్తర శక్తుల్లో ప్రకాశించింది ఆమె కాదా? అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ శక్తి ప్రేరేపితం అవుతూనే ఉంది. గుర్తించిన వాళ్ళు గుర్తిస్తున్నారు, గుర్తించిన వాళ్ళు గుర్తించలేరు. ఆ వైభవాన్ని తెలుసుకోవడం వల్ల సుకృతం పూర్ణత్వం కలిగింది. ఈమె విముక్త క్షేత్రపాల సమర్చిత. క్షేత్రపాలకులు ఆమెను సమర్చిత పూజిస్తారండి. ఏ క్షేత్రపాలకులు? క్షేత్రం అంటే యాగశాల అన్న. ఈ దేహం అంతా యాగశాల అయితే ఈ దేహంలో జీవుడు క్షత్రపాలకుడైతే ఆ పాలకుడు ఆ క్షత్ర స్వరూపాన్ని ఉపాసించి ఆమె అనుగ్రహం చేత పవిత్రతని పొందుతున్నారు. జీవుడుగా ఉన్నవాడు ఈశ్వరుడిని గుర్తించడానికి కొన్నాళ్ళు ఈ దేహం మీద ఉండే మమకారం వదిలిపెట్టాలి, మోహాన్ని వదిలిపెట్టాలి. ఎవరికన్నా అది వదలాలన్నా ఆమెగయే ఉండాలి, లేకపోతే లేదన్నా. లేకపోతే వదలగలమా? మమకార బద్ధహేతుభూతమైన జంతువులను మనం ఎట్లా వదిలిపెడతామండి? ఇల్లు మీద వ్యామోహం, కళ్ళ మీద వ్యామోహం, కళ్ళ మీద వ్యామోహం, తండ్రి మీద వ్యామోహం వదిలినట్టుగా ఉంది. గంభీరంగా ఉపన్యాసం చెప్పినప్పుడు వదిలేసినట్టు అనిపిస్తున్నది. మళ్ళీ దిగిపోతే మామూలుగా చెప్పేని వారణాసి వెళ్లి స్నానం చేస్తే దెయ్యాలన్నీ ఒడ్డును కూర్చుని గట్టెగ్గానే పట్టుకుని అట్లా
విచారణ తత్కాలంలో ఏం లేదు. నిజమే, ఏం చేస్తాం, ఏది అని ఒకరితో ఒకరు మాట్లాడుచుకుని నిజం ఏది అద్భుతం, యథార్థం అండి బాబు అన్నాం. అవతలకి వెళ్ళాక అన్ని యథార్థమే, మళ్ళీ మామూలే, ఎక్కడ వేసిన బొమ్మలే అక్కడే ఉంది. 2 రోజులు అయిపోతుంది, వారికి వారు వీరికి వీరు వెళ్ళిపోగానే ఎవరికి వారే నాకు తెలియవండి అలా చెప్తారు మహాత్ములు. వారికి ఏమి అంటే మీకేమి పట్టినట్టు ఉంటుంది కానీ పట్టదు, అదే అందులో ఉండే గొప్పతనం. అద్వైతం అంటే మరేం కాదు, అంది అందకుండా ఉండేది. నాట్యం ఎట్లాడదంటే నాచు మీద అన్నారు. మామూలుగా నాట్యం చేస్తే పర్వాలేదు, నాచు మీద నాట్యం చేస్తే టపాలను పడడం, బుర్ర పగలడం, లేకపోతే బొప్పైనా కడుతుంది కొబ్బరికాయ. అట్లా అనుభవం కలిగినట్టు ఉంటుంది. బొప్పి కట్టిన ప్రతివాడు నాట్యగాడేనేంటి, బొప్పే కట్టింది నాట్యం కాదు. అట్లా బొప్పి కట్టిన ప్రతివాడు నాట్యగాడు కానట్టు, అందమంత మాత్రంలోనే పునర్త్వం లేనట్టు, ఏదో తక్కిన బిక్కిన మాటలు కాకుండా కానీ కవిత్వం వచ్చేసినట్లు కాకుండా ఎట్లా ఉందో అట్లా లోకంలో ఆమె కళా రహస్యాన్ని గుర్తించి ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు యథార్థమైనటువంటి కర్మ మర్మాన్ని తెలుసుకున్నవారు. అట్లాంటి వారి అనుగ్రహం, ఆమె అనుగ్రహం పట్టినే కానీ అది పూర్ణం కాదంటున్నారు. శివుడు బాలరూపంలో ఉంటే స్తన్యపానం చేయించి ఆ బాలుడిని రక్షించినటువంటి భద్రకాక్షేత్ర అధిష్టాత్రి క్షేత్ర బాలస్వరూపిణి అంటున్నారు. అయితే ఒక్కొక్క పురాణంలో లింగ పురాణాంతర్గతంగా ఉందన్నారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వైభవాన్ని చూపించారు. అన్నిట్లోనూ ఆది పరాశక్తే ప్రధాన దేవత తప్పిస్తే మరొక దేవత లేదని అధిష్టానంగా ఉండే ఈ తత్వంలో చెప్పుకొస్తూ విజయాగా విమలా వందారు జనవసలాగా విజయ అసలు సంపత్తిపై విజయాన్ని సాధించి స్వీకరించినటువంటి జగజ్జనైత్రి కనుక ఆమె విజయ. ఆమె ఎక్కడ అడుగుపెట్టినా విజయమే కాని దిగ్విజయమే కాని అపజయం లేదండి. ఏమండి ఆమె తాలూకు శక్తియుక్తులు అట్లాంటివి. ఎవరైనా అసురుడున్నా వాళ్ళలో అసురీ శక్తిగా ఉండేది కూడా ఆమె. ఆమె విజృంభించి దైవీ శక్తిగా కానీ ఉపతిరిగితే అసురు శక్తి ఉండడానికి వీల్లేదు, నశించిపోవాలి. దేవీ పురాణంలో 68 శివపురాణంలో 68 శివక్షేత్రాలు చెప్పుకొచ్చారు. అందులో 68వ క్షేత్రంగా ఉండే విజయాతీర్థం కూడా తానే అంటున్నారు. ఒక్కొక్క తీర్థం విజయతీర్థంలో స్నానం చేస్తే ఈశ్వర కరుణ చేత అమ్మని అనుగ్రహం కలుగుతుంది. ఆశ్వీజ శుక్లపక్ష దశమి నాడు నక్షత్రాలు ఉదయించే వేళప్పుడు విజయ అంటారు. ఆ తిథి ఆశ్వీ శుద్ధ దశమి నక్షత్రం తూర్పు కొండ మీద వస్తుంది, దాన్ని విజయ నక్షత్రం అంటారు. అది కూడా ఆమె అంటున్నారు. నక్షత్రాలు కాని, ఆకాశం కాని, ఖగోళ శాస్త్రం కాని, సమస్త వస్తువులు కాని, ఏ వస్తువులైనా ఆమె అందరికన్నా దిగ్విజయంగా విజయాన్ని చేస్తుంది కనుక ఆమె విజయ. విమల మాలిన్యం లేనిది విమలాదేవి. ఎక్కడుంటారండి విమల? నిర్మల, నిష్కళంక, విమల నామా చెప్పుకున్నాం. ఈమె పూరి క్షేత్ర అధిష్టాత్రం అన్నారు. పూరి జగన్నాథ స్వామి వారి పక్కనే ఉంటుంది విమలాశక్తి. ఆ విమలాశక్తి ఆనందపరిచిన తర్వాతనే జగన్నాథ స్వామి దర్శనం అవుతుంది. కనీసం జగన్నాథ స్వామి క్షేత్రంలోకి వెళ్లి జగన్నాథ స్వామి దర్శనం చేసుకుని విమలాశక్తి దర్శనం చేయకపోతే అది పూర్ణయాత్ర కాదన్నారు. అందరికీ ఆ విషయం తెలియక సాక్షిగోపాలంలో సాక్షి దగ్గరికి వెళ్లి ఒప్పించుకొచ్చేస్తారు. నాయన వచ్చేసామని ఆయన వినేస్తాడు. జగన్నాథ స్వామికి సిఫార్సు చేస్తాడు గోపాలుడు వెళ్ళి, ఏమండి జగన్నాథ స్వామి గారు మీ దగ్గరికి వారు వచ్చి వెళ్ళారండి అని. జగన్నాథ స్వామి దర్శనం అయిందంటే విమల పక్కనే ఉంటుంది. విమలా శక్తి అన్నారు. ఆ శక్తి క్షేత్రానికి క్షేత్రపాలని. ఆ విమల శక్తిగా ఉండేటువంటి ఆ విమలానంద రూపిణి స్వరూపాన్ని పూజించి అర్చించి విమలా పురుషోత్తమే, విమలతో కూడుకున్న పురుషోత్తముడే జగన్నాథ స్వామి కాని జగన్నాథుడు వేరు, విమల వేరు కాదు. ఆ నాథుడే ఇక్కడ విమల స్వరూపంగా ప్రకాశిస్తున్నారు. అట్లా విమలా దేవతగా క్షేత్రపాలకులుగా ఉండేటువంటి అధిష్టాతృ తాలూకు కరుణపడితే జగన్నాథ స్వామి తాలూకు దర్శనం అవుతుందని. ఇంకా క్షేత్ర విశేష విచారణ చేస్తే ద్వాపర యుగంలో కృష్ణావతారంలో ఒక రేణువైనా అయి ఉంటేనే కాని ఈ జన్మలో జగన్నాథ క్షేత్రం దర్శించలేరు. అయితే మనకు తెలియకుండా టీవీల్లో క్షేత్రం చూపిస్తున్నారు, మనం రేణువులు అయి ఉంటాం, లేదు గడ్డి పరకలైనా అయి ఉంటాం. వెళ్ళకపోతే పోయి చూస్తే చాలున్నారు కదా. ఆ క్షేత్రంలోకి వెళితేనే చాలు. అక్కడికి వెళితే ఆకలి దత్తకులు ఉండవు, హాయిని సుఖాన్ని ఇస్తారు. జగన్నాథ స్వామి ఎక్కడైనా మనం అనుకుంటే ప్రతి మాటలో వారు వస్తూ ఉంటారు. సర్వం శ్రీ జగన్నాథుని ఎంగిలి మంగళ చేసి తినడే ఏమండి అంటే కలియుగ ప్రజలకి అవకాశాన్ని ఇచ్చారు జగన్నాథుడు.
ఎలాగో తింటే తిరిగితే తిరగడం నా నామం అనుకుంటే అదే 10 వేలు అనుకున్నారో ఏమో. ఆ హండీ ప్రసాదాలు తీసుకొచ్చేస్తారు, ఇచ్చేస్తారన్నా అక్కడక్కడ చల్లిసుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు, తిరిగేస్తుంటారు, అక్కడికి పక్కన బాధకుంటుంటారు, మళ్ళీ అక్కడికి తోడేసుకుంటూ ఉంటారు. ఇంకా నా జాతర ఏమైనా ఆ క్షేత్రంలో మాత్రం మరణం లేదు. ఆ క్షేత్రంలో మాత్రమే. అలా అన్నాం కదా అని కురుక్షేత్రం దాటిపోయి క్షేత్రంలో కొండ తెచ్చుకు తినేస్తే మళ్ళీ మాలకుండే, దానికి ఏమీ శుద్ధి లేదు. అక్కడ విమలాశక్తి ఉంటుంది కనుక ఆ విమలాశక్తి ప్రభావం చేత జగన్నాథ స్వామి అనుగ్రహం చేత ఆ సన్నిధిలో ఉన్న వాళ్ళకి లాభం లేదు. అన్ని వంటలు వండిన తర్వాత 7 కుండలు తొత్తి వారుస్తారు. ఒకసారి 7 కుండలు అన్నపు కుండలు పెట్టి బియ్యం దాంట్లో పోసి ఎసరు 7 కుండలు ఎసరు ఒక్కసారి మరుగుతుంటారు. ఒక్కసారి 7 కుండల్లోనూ కూడా ఆ బియ్యాన్ని పోసి అప్పుడు అసలైన ముఖ్య పండ ఒకటి వచ్చి ఆ బియ్యం పక్కదశకు వచ్చి ఉడుకుతున్నప్పుడు చేతిలో నీరు వేసినట్లు చూస్తారు. చూస్తే జగన్నాథ స్వామి దర్శనం అవుతుంది. అయితే అది ప్రసాదమైనట్లు, లేకపోతే టక్ కొని కొండలు కొట్టి అవతల వారేస్తాను. ఇప్పటికీ అది ఉందన్నా. అట్లా ఆ జగన్నాథ స్వామి దర్శనం అయ్యేటప్పటికల్లా ఆ తీర్థానికి అంత కొండల మీద జల్లి అది నీకు ఎదురుగా తీసుకెళ్ళిపోతాడు. అట్లా ఇంతమంది చెబుతున్నా అదో శక్తి. అట్లా పూర్ణమైనటువంటి అనుభవం ఇప్పటికీ జరుగుతున్నదండి. క్షేత్రానికి ఎంత గొప్పతనం ఉందో చూడండి. అట్లా ఉండేటువంటి క్షేత్రపాలకుడు కూడా ఆమె అనుగ్రహాన్ని పొందాలి. జగన్నాథ స్వామి కూడా విమలాశక్తిగానే ఉండాలి. ఆ 2 స్వరూపాలు ఒకటే అంటున్నారు. విజయ విమల వంద్య వందారు జన వంద్య అందరి చేత తగ్గది, నమస్కరింపబడేటువంటిది అమ్మవారు సామాన్యం. దానవులు కాని, మానవులు కాని, దుష్టులు కాని, దుర్మార్గులు కాని, పనికి మాల వాళ్ళు కాని, భ్రష్టులు కాని వాళ్ళ కార్యక్రమం కావాలంటే దొంగలు కూడా ఆ కాళీమాత దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎవరు సరిగా కన్నం పాస్తే నీకేదో వాట ఇచ్చుకుంటావు, వాళ్ళు దొంగ పెట్టుకుంటారు. పెట్టుకోరా ఏమండి వాళ్ళకినా తస్కరణా పతయే నమః అని శివసూక్తంలో ఉంది. తస్కరాధిపతిని కూడా దొంగ మేడం కూడా. అవును, ఆ దొంగ మేడం ధనం దోచుకుపోతారు, ఈ దొంగ మేడం హృదయం దోచుకుపోతాడు. హృదయాన్ని దోచుకుపోయే దొంగ అయితే పర్వాలేదు, వస్తువులు దోచుకుపోయే దొంగ అయితేనే కష్టం. అందులో కదా పోస్తే 33 సార్లు వెతికిసుకోవడం, ఇక్కడ పెట్టింది, ఇక్కడ పెట్టింది, ఇక్కడ పెట్టింది, ఇక్కడ పెట్టింది. మనస్సు పోతే వెతుకులాటే లేదు. అట్లాంటి పూర్ణ అనుభవం తస్కరాధిపతి అయినటువంటి పరమేశ్వర కరుణ చేత మాత్రమే లభిస్తుంది. ప్రతిమా వాళ్ళని కరుణ చేత లభించదు. వందారు జన జనమంతా కూడా నమస్కరిస్తూ ఉంటే వాత్సల్యంతో వారికి అమృత వర్షాన్ని కురిపించే శ్రీమాత వందారు జనవత్సల. ఎవరు తనను ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వారిని, ఆరాధించిన వారిని అనుగ్రహించగలిగే ప్రజ్ఞాన గుణవతి అమ్మ లలితాంబి కనుక వందారు జనవత్సల. వాక్వాదిని వాక్కులకు అధిష్టాత్రి, పలికేది పలికించేది తానే కాని తనకన్నా వేరైన వారు లేదు. పరాపసించి మధ్యమ వైఖరి వాక్ రూపుడైనటువంటి అమ్మవారి కళను ఉంటేనే కాని కవిత్వ రసత్వ పటుత్వ మాధుర్యం కలగదు, దుర్లభం. అట్లా పలికించే ప్రతి పలుకు ఆమె ఆమె ఆమెను గుర్తించాలి. అట్లా కాకపోతే కవిగాయకులకు ఆ శక్తి ఉందా? ఉజ్జన్మణి దీప సంరూఢ విల్వాటవీ మధ్యకల్ప ద్రుమాకల్ప కాదంబకాంతార వాస ప్రియే కృతివాస ప్రియే సాధారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోని ప్రస్రగారబ్ధ చూళీ సనాదాత్రికే స్వానుమత్పుత్రీకే సర్వయంత్రత్నికే సర్వతంత్రత్నికే సర్వముద్రత్నికే సర్వవర్ణత్నికే సర్వచక్రాత్నికే రాసిన వారు రాశారు, చదవడానికి నానా తిప్పలైపోతూ ఉంటే కవిత్వం ఒకట. వర్ణాత్మిక చక్రాత్మిక చక్రాత్మిక చక్కితులైపోతూ ఉంటే వర్ణాత్మిక రాయడం ఒకట. అది ఎవరిదండి? లోపల పలికేటువంటిది మహత్తర శక్తి. ఆ పూర్ణమైన శక్తి ఉత్పత్తి అయినప్పుడు మాత్రమే వాస్తవం వస్తుంది. తూర్చటి పలుకుల మధ్యంలో అంత అందంగా రాయగలిగేటువంటి పూర్ణ ప్రజ్ఞ శ్రీనాథుడు అంటారు. మా అమ్మ తెరదాంబ సామాన్యురాలు కాదు. దీనారటంకాల తీర్థమాడించితే దక్షిణాదీసు ముత్యాల పగుల కొట్టించితే బైరవాద ప్రౌఢి గౌడి డిండిమబట్టు కంచుడక్క పలికింపజేసిదే బహుళాంధ్రజన సవామధ్యమున నన్ను జ్ఞాన భాస్కరుండననుచూ మందర మహీధరాధర దుగ్ధమాన దుగ్ధ పాదోదిల హరికోద్భూతమైన సరస సద్గుణ నికురంబ శారదాంబ తల్లి.
ఎట్లా పుట్టిందండి అమ్మవారంటే, మందర మహీధరాధర మధ్యమాన దుగ్ధపాదోదిల హరికోద్భూతమైన సరస సద్గుణ నికురంబ మాయంబ శారదాంబ. క్షీరసాగరం తరగలు మృగలతో వస్తూ ఉంటే మందర పర్వతాన్ని వేసి వాసుకుని తాడుగా చుట్టి కవ్వంగా దేవాసురుడు చిలుకుతూ ఉంటే ఆ చిలకడల్లో పుట్టినటువంటి నురగల తరగల నుంచి బుడగల వేగల నుంచి పుట్టిన బంగారు బొమ్మ మా అమ్మ శారదాంబ. అంతేకాదు సకల గుణాల నిపురంబ అన్నారు భరిణ. ఇట్లాంటిది సమస్త కళ్యాణ గుణాల భరణే మా అమ్మ శారదాంబ. లేకపోతే నాకు ఇట్లాంటి రసత్వ కవిత్వం ఎట్లా వచ్చిందన్నారు నైతిదానికి ముందు మహానుభావులు శ్రీనాథు. సీసానికి శ్రీనాథుడు రామం. ఉపమా కాళిదాసస్య, కాళిదాసు ఉపమాలంకారం వారు వేసినట్టు మరొకరు వేయలే. అట్లా వాగ్వైభవం కావాలంటే ఆమె ఉరుకుతూ ఉరుకుతూ లోపల నుంచి వస్తే రాయగలుగుతాం. కానీ మన ప్రకృతితో పలికించే పలుకులు నీవమ్మా, పలికించే పలుకులు నీవమ్మా, నా పలుకుల శృతి సారము నీదమ్మా. పలికించే పలుకులు నీవమ్మా, నా పలుకుల శృతి సారము నీదమ్మా. కలకల కులు 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 కుతు గలగల పోరాడి బోలే, కలకల కులు 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 కుతు గలగల పోరాడి బోలే. అమృతపు సోనల సొగసులు అలపోకగ పలికించే, అమృతపు సోనల సొగసులు స్మితముఖి నీ దరహాసం కాద కాద కాద. పలికించే పలుకులు నీవమ్మా, పలుకుల సారము శృతి సారము శృతిలో కదలాడే భావము కాగా, శృతి సారం శృతిలో కదలాడే భావము కాగా. జతులు జతలు జతలుగా కదలాడుతూ కిల కిల నవ్వ నిద 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 మపమ. జతులు జతలు జతలుగా కదలాడుతూ కిల కిల నవ్వ సుధాసాగరపు తరగల పరవళ్ళ నాట్యాలో. సుధాసాగరపు తరగల పరవళ్ళ నాట్యాలు సుధామణి శివుని తలచి మురిసిన మది వెన్నెలలో పలికించే పలుకులు నీవమ్మా, నా పలుకుల శృతి సారము నీరమ్మా. తళ 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 మెరిసే నీ కడ కన్నుల సోయగాలు, తళ 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 మెరిసే నీ కడ కన్నుల సోయగాలు. శుభముఖి లక్ష్మీ సరసున మెరిసి పడే మీనాలు, శుభముఖి లక్ష్మీ సరసున మెరిసి పడే మీనాలు. నీలాల నింగిలో నిలిచి వెలుగు మెరుపులో, నీలాల నింగిలో నిలిచి వెలుగు మెలుపులో. చరా చరా చక్రరాజ జగన్నాథ హృదయ సదయ, చరా చరా చక్రరాజ జగన్నాథ హృదయ సదయ. పలికించే పలుకులు నీవమ్మా, నా పలుకుల శృతి సారము నిగమ్మా. కలకల కులు 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 కుతు గలగల గోదారి బోలే, కలకల కులు 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 కుతు గలగల గోదారి బోలే. అలవోకగ పలికించే అమృతపు సోనల శుభము శుభము, అమృతపు సోనల సొగసులు శుభము స్మితముఖి నీ దరహాసం కాద కాద కాద. మాణిక్య వీణాము పలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసం. పూర్ణమైన వాగ్వైభవాన్ని ఇవ్వాలంటే వాగ్వాదిని వామక అంటారు ఆచార్య స్వామి. సకులతో హాయిగా ఆనందంగా చిద్విలాసంగా మాట్లాడుతూ వచ్చారా ఆహా అంటూ
చక్కగా అలవోకగా అలా దువ్వుకుంటూ ఉంటే అందులో ఒక ఆనందం ఉంది. చారుకేసిని అన్నాడు. ఒక పాసం ఆ కేశపాసం అంతా లోకాన్నందరినీ గట్టిగా పట్టి ఉంచడానికి, కేశపాస విడుదల అందరి క్లేశాలని నశింపచేయడానికి పనికొచ్చేటువంటి కేశపాసం. వామకేశీ వామకేశ్వర తంత్రే ఉమామహేశ్వర సంవాదే దేవి ఖడ్గమాల రూపే అని మనం చెప్పుకుంటున్నాం. అక్కడ కూడా వామకేశ్వర తంత్రంగా ఉండేది కూడా ఆ శక్తి. అగ్నిమండలవాసీ, చుట్టూ అగ్నిమండలం ఉంది. రింకారాసన గర్భిత అనలశిఖ, చుట్టూ ఉండేటువంటి అగ్ని అంతా కూడా ఆమె, అగ్నిలో ఉండే కాంతి ఆమె, అందులో అధిష్టాత్రి ఆమె కన్నా లోకంలో మరొక వస్తువు జగత్తులో లేదు. అట్లాంటి అగ్నిమండల వాసినిగా ఉంటూ లోకాన్ని పరిపాలించేటువంటి భగవతి లలితాంబిక. భక్తిమత్ కల్పలతిక, భక్తనే కల్పలతిక అమ్మ. ఎవరైతే భక్తితో ఉపాసిస్తారో కల్పలత ఎట్లయితే వారు అనుగ్రహిస్తుందో అట్లా వరాన్ని కుమ్మరించేటువంటి అధిష్టాన వస్తువు అమ్మవారు అంటున్నారు. భక్తులు ఐహిక వాంఛలతో ఆమెను ప్రార్థిస్తే వారి కోరికలు తీర్చి నిండారుగా పండించి ముందు జన్మకి వారికి అట్లాంటి కోరికలు లేకుండా చేసి తన సన్నిధికి రాబట్టుకునే ప్రజ్ఞ ఆమె దగ్గర ఉందన్నారు. ఈ జన్మకి పాపం వీళ్ళకి నన్ను కోరుకునే అవకాశం లేదు. ఏదో లోకంలో ఉండే అందాల్ని చందాల్ని అపురూప లావణ్యాల్ని కోరుకుంటున్నారు. అన్ని అందాలకి అందమైన నన్ను కోరుకునే వాళ్ళు కొందరు మాత్రమే ఉంటారు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ జగతి సిద్ధయే యతతాం విసిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే. అనేక జన్మ సంసిద్ధానాం ప్రతి అధ్యాయంలో ఇచ్చారు. అనేక జన్మల పుణ్యం ఉంటేనే కానీ, బహుజన్మల పుణ్యత్వం ఉంటేనే కానీ, మనుషుల్లో కోటుకోకడు కానీ నన్ను కోరుకుంటాడు తప్ప మా వాడు కోరుకోలేరు. ఒకవేళ కోరుకున్నా చివరి దాకా ఉన్నాడు. ఒకవేళ 1 సంవత్సరం 2 సంవత్సరం ఉన్నా లేదు, వెళ్ళిపోతా. ఏమీ ప్రాప్తి ఉండదు. పూర్ణంగా ప్రాప్తిని పొందగలిగే పుణ్యత్వం కూడా జన్మాంతర సంస్కారంతో నా సన్నిధికి వచ్చిన వాళ్ళకి నా అనుగ్రహం చేతనే కలుగుతుంది. జన్మాంతరాల్లో వారి పూర్ణ భక్తిభావాన్ని గుర్తించి ఎవరెవరు ఏ అధికారో అధికార తారతమ్యం ప్రకారం అధికారాన్ని అనుగ్రహించేటువంటి తల్లి కనుక భక్తిమత్ కల్పలేరు. అక్రమేణ అర్ధభక్త్యావా భవన్యాన్ కృతవచ్చనం జన్మాంతరే క్రమం ప్రాప్తి పూర్ణ భక్తి చ కల్పతే. క్రమంగా 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 వాళ్ళ హృదయాన్ని లౌకికల నుంచి మెల్లగా మలుపు తిప్పి అనుభవాన్ని కలిగించి తన దగ్గర ఆశ్రయించిన వారిని తీసుకునేటువంటి ప్రజ్ఞ కలది. లత అంటే తీగ, కస్తూరి. తీగట్లా పాకి 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 పెద్దదై పూరి పూసి పండ్లు పడినట్టు. కర్పూరపోతే అట్లనే కస్తూరి వాసన మెల్లగా 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 ప్రాకి అంతా ప్రాభవంతో విలాసంగా అందరి హృదయాలకి ఎక్కినట్లు అమ్మవారు ఒక్క మారు కాకుండా నామవైభవంతో, గుణవైభవంతో, రూపవైభవంతో, లావణ్యంతో ఆమె నామాల గురించి బాగా విచారణ చేస్తూ ఉంటే తద్వారా పూర్ణత్వాన్ని పొందిస్తుంది. ఒకనాడు కాదు, క్రమంగా అట్లా 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 పాఠవ ప్రజ్ఞతోటి వెళతారంటున్నారు. అట్లాంటి ప్రజ్ఞ ఆమె కరుణతోటే రావాలి. అట్లా ఆమె కరుణ వచ్చి ఆమె లతలాగా మన చుట్టూ అల్లుకోవాలన్నా, ఆమె కల్పలత కనుక ఆమె అనుగ్రహం మనకి రావాలన్నా మనం చేసేటువంటి కార్యక్రమాల్లో ఏ దోషం లేకుండా చేయవలే. ఆ దోషం లేకుండా చేసే కార్యక్రమాలను కూడా ఆమె అనుగ్రహించవలే. నిర్దోషం బగు కర్మాచరణం నిశ్చల భక్తిలో తన్మయ భావం. నిర్దోషం బగు కర్మాచరణం నిశ్చల భక్తిలో తన్మయ భావం. నిస్సంకల్పిత జ్ఞాన విధానము నిస్సంకల్పిత జ్ఞాన విధానము నిఖిలాధీశ్వరి ప్రసాదింపవే. నిర్దోషం బగు కర్మాచరణం నిశ్చల భక్తిలో తన్మయ భావం. నిస్సంకల్పిత జ్ఞాన విధానము నిఖిలాధీశ్వరి ప్రసాదింపవే. అనవరతము నీ నామము తలచుచు ఆత్మలోని నీ మూర్తిని నిలుపుచు. అనవరతము నీ నామము తలచుచు ఆత్మలోని నీ మూర్తిని నిలుపుచు. సర్వజీవులను దైవ రూపముగా సర్వజీవులను
దైవ రూపముగా ఆరాధించెడి దశను సంగవే, ఆరాధించెడి దశను సంగవే, నిర్దోషంబగు కర్మాచరణం, నిశ్చల భక్తిలో తన్మయ భావం. ధర్మ మార్గమున జీవిత కాలము ధైర్యముతో నే నడచునటులుగా, ధర్మ మార్గమున జీవిత కాలము ధైర్యముతో నే నడచునటులుగా, కర్మాధీశ్వరి ఇంద్రియాదులను, కర్మాధీశ్వరి ఇంద్రియాదులను క్రమ మార్గముతో నడిపించగదే, కర్మాధీశ్వరి ఇంద్రియాదులను క్రమ మార్గముతో నడిపించగదే, నిర్దోషం బగు కర్మాచరణం, నిశ్చల భక్తిలో తన్మయ భావం. సత్యము శాంతము సహనమహింస సమతాభావము సహజ విరాగము, సత్యము శాంతము సమత, సత్యము శాంతము సహనమహింస సమతాభావము సహజ విరాగం, సంకటములలో సౌమ్య విధానము, సంకటములలో సౌమ్య విధానము, సర్వాధీశ్వరి దయసేయగదే, సర్వాధీశ్వరి దయసేయగదే, నిర్దోషం బగు కర్మాచరణం. నీవే తల్లివి తండ్రివి నీవే, నీవే గురుడవు దైవం నీవే, నీవే కర్తవు భర్తవు నీవే, నీవే కర్తవు భర్తవు నీవే, నిన్నే నమ్మితి నన్ను బ్రోవవే, నిన్నే నమ్మితి నన్ను బ్రోవవే, నిర్దోషం బగు కర్మాచరణం, నిశ్చల భక్తిలో తన్మయ భావం, నిస్సంకల్పిత జ్ఞాన విధానము నిఖిలాదీశ్వరి ప్రసాదింపవే. పరాత్పరి పరమేశ్వరి తుభ్యం నమః, రక్ష మాం పాహి మాం పాహి పాహి. అనేక జన్మల పుణ్య వైభవం చేత మాత్రమే ఆమెను ఉపాసించగలుగుతారు, కానీ లేకపోతే ఆ ఉపాసనా సౌలభ్యం తెలియదన్నారు. ఆమె ఆశ్రయ పూర్ణారు భక్తిమత్కల్పలతిక, ఆ లతని ఆశ్రయించాక సౌఖ్యం దుఃఖం లేని స్థితి రాకపోవడం అనేది ఉండదన్నారు. అయితే ఆశ్రయించే వారి తత్వాన్ని బట్టి సామాన్య కోరికలతో ఆశ్రయిస్తే సామాన్యమైన ఫలితం వస్తుంది, విశేష వాంఛలతో చేరుకుంటే విశేష ఫలితం వస్తుంది, అసలు వాంఛే లేకపోతే ఆమె నీకు లభిస్తుంది. నాకు ఏమొద్దు, నీ కరుణ కావాలి, నీ అనుగ్రహం తక్క మరి అన్యదా నేను కోరుకోవడం లేదు అని ఎవరైతే అర్థిస్తారో అట్లాంటి వారికి ఆమె సంపూర్ణ కటాక్షం లభిస్తుంది కనుక ఆమె అనుగ్రహం కావాలి. ఎక్కడ తల్లి పశుపాశ విమోచనే పన్నగ వరణయుతే, పన్నగ వరణయుతే నారాయణాంధరి పూజితే, పన్నగ వరణయుతే నారాయణాంధరి పూజితే, చాపతే సదనందితే. పశుపాశ విమోచనీ
వరగురు గుహజనని మదశమని మహిషాసురమర్దిని మందగమని మంగళవర ప్రదాయిని వరగురు గుహజనని మదశమని మహిషాసురమర్దిని మందగమని మంగళవర ప్రదాయిని సరసి జన్నావ సోదరి సంగరి భాగిమాం సరసి జన్నాభ సోదరి సల్లి పశుపాశ విమోచని పశుత్వంలో ఉండే మాకు ఆ పశుపాశ విమోచనించేయగలిగే ప్రజ్ఞాన గుణగరిష్ఠురాలు నీవు తక్క మరి లేరు అన్యనామం కొలవడం వల్ల ఏం సుఖం ఉందయ్యా త్యాగరాజస్వామి అంటారు. ఇతర దైవములను గోలువ ఇలను సౌఖ్యరామ ఇతర దైవములను గోలువ ఇలను సౌఖ్యమా రామ ఇతర దైవములను గోలువ ఇలను సౌఖ్యమా. ఏ దేవుడిని కొలిచినా నిన్ను కొలిచినట్టుగా ఆనందం ఆహ్లాదం అట్లా ఏ దేవతని కొలిచినా ఈ దేవత పాదం పట్టినట్టు ఉండదు. సమస్త దేవదేవతామూర్తి అయినటువంటి శ్రీపాదమే ఆమె పాదం కనుక ఆ పాదం అందరికీ అనుభవం. పశుపాశ విమోచిని పశువులు అజ్ఞానులైన జీవులు వాళ్ళందరి తాలూకు అజ్ఞానం పోగొట్టి విజ్ఞాన వీధుల్లో సుజ్ఞాన సౌధాలను అధిరోహణం చేయించే ప్రజ్ఞాన గణరూపిణి ఆమె కనుక ఆమె పశుపాశ విమోచిని. యః అన్యాదేవత ఉపాస్తే అన్యోన్య సాధనోముదాస్మి సా సేవ వేదాయ పశు. అన్యమైన వస్తువుల్ని పట్టుకుని అసలు అమ్మ పాదం వదిలిపెట్టిన వాళ్ళందరూ పశువులే అంటున్నారు. ఇక్కడ భావనోపనిషత్తులో అధిష్టానమైన అమ్మను వదిలి ఏ దేవతోపాసన చేసినా వాళ్ళు పశువులే. అయితే అన్ని దేవతల్లో ఆమె లేదా? అన్నిట్లోనూ ఉంది. మరీ ఎదురకుండా ఆమెగా ఉండగా ఆమెను మానుకుని అన్యదేవతారాధన ఏమి? నీ ముక్కు ఎక్కడుందంటే చుట్టూ తిప్పి చూపించకుండా ఎట్లా అంటే కనపడదు. అట్లా రాముడు కృష్ణుడు అమ్మ మరొకటి మరొకటి అందరిలో ఆమె ఉన్నా అందరిలో ఉన్న ఆమెను ఆమెగానే ఉపాసించగలిగినటువంటి శ్రీ విద్యోపాసకులు ఉన్నారు. వారిలో ఆమె అధిష్టాత్రిగా ఉంటుంది. జ్ఞాన వీచిక పరంపరతో ఉన్నారు. దుఃఖం లేదు. చైతన్య ఆహ్లాదమైనటువంటిది బృహదారణ్యోపనిషత్ రహస్యాన్ని కూడా చెప్పుకొస్తున్నారు. పా అంటే తప్పిక, అసి అంటే ఆకలి. ఆమెను ఆశ్రయించిన వారు దేహాభిమానం పోగొట్టుకున్న వారు జన్మకర్మ నివృత్తికి ప్రయత్నించే వారికి ఆకలి తప్పికలు లేవు. క్షుతా పిపాసలు రెండింటినీ పోగొడుతుంది. ఆమె నామవైభవంలో అన్నీ మర్చిపోయినారు. ముత్తుస్వామి మొదలైన వారు ఆహార విహారాలు కూడా మర్చిపోయి తన్మయంగా ఆమె నామవైభవాన్ని స్తోత్రం చేస్తూ ఎప్పుడో తింటే తిన్నారు లేకపోతే లేదు. అట్లాంటి దివ్యమైన తన్మయ భావం కలుగుతుంది ఆమెను గ్రహించాలంటున్నాము. అంతేకాక అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు దాటించి అహర్నిశం బ్రహ్మానంద వారాసులో ఉంచగలిగే ప్రజ్ఞాన గుణవతి ఆమె కనుక ఆమె కరుణగలిగితే లేనిది రానిది లేదు. పశుపాశ విమోచని. పశుపాశం అంటే వర్ణపాశం ఉన్నారు. వర్ణపాశంతో ఎప్పుడు అణవ కార్మిక మాయకమలాలతో కూడుకుని నేను జీవుణ్ణి దేహాన్ని ఎందుకు పనికిరాను అనుకునే అజ్ఞానం పోతుంది. నేను తప్పకుండా ప్రయత్నం చేస్తే ఆమె కరుణ వల్ల పూర్ణానుభవం పొందుతాను అనేటువంటి స్థితి ఆమెను గ్రహిస్తుంది అంటున్నారు. అంతేకాకుండా పశుప ఆశ. పశుపతి అంటే ఆశ గలవాళ్ళంటే ఆమెకు ఇష్టంటారు. పశుపతి అంటే పరమేశ్వరుడు. ఎవరైతే పరమేశ్వరార్చన చేస్తారో, ఎవరైతే పరమేశ్వరుని ఉపాసిస్తారో, ఎవరైతే పంచాక్షరి మహామంత్ర అనుష్ఠానం మర్చిపోకుండా వరపు లేకుండా చేస్తారో అట్లాంటి వారిని అనుగ్రహించి తన ఒళ్ళోకి తీసుకునేటువంటిది ఆమె పశుపాశ విమోచని. పాశం అంటే పాచికలన్నారు. పశుపాశం అంటే పశుపతితో పాచికలాడటంలో మహా నేర్పుగలదట అమ్మ. పశుపతి అనేటువంటి ఈశ్వరుడితో పాచికలాడుతుంది. అతనికి ఎప్పుడు ధ్యానమే. అప్పుడప్పుడు ధ్యానంలో వెళ్ళిపోతుంటే ఆట కలిసేసానంటుంది అని పై పందం. ఇప్పుడు పిక్కలు నప్పాను, అయ్యో నేనే అబద్ధం ఆడతానా, చూడండి అయితే మళ్ళీ వేస్తాను అని వేసి అలా చూస్తే ఆమె అలా చూస్తేనే మరి సమాధి. వాడు అలా చూడగానే సమాధిలో కడుతుంది, ఇలా చూడగానే దిగుతూ ఉంటాడు. అలా చూస్తూనే పాతికి నడిపించడం, మళ్ళీ ఇలా చూడగానే అయ్యో ఆట అయిపోయింది పాస్. ఇలా జగన్ నాటకాన్ని నడిపించగలిగేటువంటి చిత్ర విచిత్ర గమనాగమనాలు జరిపించగలిగే జగన్నాయకి ఆమెట్టున్నారు. జగన్నాటకము నాకు వేడుక
క్షణకాలమైన లేదు తీరిక జగన్నాటకమునకు వేడుక. క్షణకాలమైన లేదు తీరిక భక్తి శోధనే నాకు వాడుక. భక్తి రూపమే ప్రణయ రాధిక పాల వెళ్ళిన పిల్లన గ్రోవి నీల గగనమే నమోవి. అట్లాంటి లీలా విమోచన చేసేటువంటి అమ్మ పశుపాస విమోచని. ఆ పశుపాస నుంచి తప్పించగలిగే ప్రజ్ఞానం ఉంది. ఎవరు? మీనాక్షిగా. శ్రీ మీనాక్షి శరణం భవహరణం తవ పాదయుగళం. శ్రీ మీనాక్షి శరణం భవహరణం తవ పాదయుగళమంబ. శ్రీ మీనాక్షి శరణం. పాండ్యరాజతనయే పరమేశ్వరి. పాండ్యరాజతనయే పరమేశ్వరి. పశుపాశ విమోచని శుభకరి. పశుపాశ విమోచని శుభకరి. శశికళాధరి శివ మనోహరి. శశికళాధరి శివ మనోహరి. శరవణ భవ జనని భవాని. శరవణ భవ జనని భవాని. శ్రీ మీనాక్షి శరణం. మీనలోచని దోష శోషిణి. మీనలోచని దోష శోషిణి. మీనలోచని దోష శోషిణి. మీనలోచని దోష శోషిణి. మామకది ఘనపాప సంవరిణి. మీనలోచని దోష శోషిణి. మామకది ఘనపాప సంహరిణి. జగన్నాథవాన్ నిలయ పురాణి. జగన్నాథవాన్ నిలయ పురాణి. జగమోహిని జనని భవాని. జగమోహిని జనని భవాని. శ్రీ మీనాక్షి శరణం భవహరణం తవ పాదయుగళమంబ. శ్రీ మీనాక్షి శరణం తల్లి. సంవృతాశేష పోషాండ సదాచార ప్రవర్తికా. లింగమతస్థులందరూ పాషాండమతస్థులు. అట్లాంటి వారి తాలూకు పాషాండత్వం పోగొట్టి పరిపూర్ణత్వాన్ని గ్రహించగలిగేటువంటి ప్రజ్ఞాన గుణవతి. ఏమిటి పాషాండం? విద్యుక్త ధర్మాచరణ విసర్జించి అక్రమ ధర్మాచరణ చేయడం పాషాండత్వం. లేవంగానే మొహం కడుపుని స్నానం చేసుకుని అర్చన చేసుకుని నిత్య నైమిత్తికాలు చేసుకుని తర్వాత వచ్చి కార్యక్రమం చేయడం సక్రమ విధి విహితమైన కార్యం. అది కాకుండా ఇష్టానుసారంగా లేచి వెళ్ళిపోయి ఎక్కడ పెడితే అక్కడ ఏదో తినేసి అక్కడి నుంచి లేచి చేస్తున్నామంటే చేస్తున్నామని మన మనసుకి మనకే తృప్తి లేకుండా చేసే పనులన్నీ కూడా పాషాండం. పోనీ నీకైనా తృప్తి ఉందా? నువ్వు జపం చేస్తున్నాను పూజ చేస్తున్నాను కూర్చున్నావు. జపం చేసినందువల్ల నీకు తృప్తి కలిగిందా? 10 సార్లు చేసినా నీకు హాయి ఉందా? ఎన్నిసార్లు చేస్తున్నావు? 1000 సార్లు జపం చేసినప్పుడు నీకు ఎట్లాంటి ఆనందం దొరికింది? మొదటి రోజు ఏదో కొంచెం బాగానే ఉన్నట్టుందండి, 2 రోజు అదులో ఉందండి, 3 రోజు ఇంకా గందరగోళంగా ఉందండి, 4వ రోజు నుంచి జపమే నేనే చేద్దాం ప్రసాదం ఏదో చేసేస్తున్నాను. చేయకపోతే తప్పదు కదా అని, చేయకపోతే దోషం వచ్చినట్టు మనస్సుకి అనిపిస్తుంది కదా అని అలా కూర్చుని చేసేస్తున్నాను. కానీ తృప్తి లేదు, పూర్ణత్వం లేదు. అది పాషాండత్వం. అది నశింపచేస్తుందన్నాను. నువ్వు జపం చేసినా ధ్యానం చేసినా మనస్సు అంతర్ముఖంగా చేసుకుని
ఆమె రూపం కానీ, ఆమె నామం కానీ, ఆమె వైభవంతో ఉండే సకల కళాతత్వాల్లో ఉండే ఉన్నత్వాన్ని కానీ గుర్తించగలిగితే సక్కుబాయి, కర్మాబాయి, మీరాబాయి, జ్ఞానాబాయి వీళ్ళందరూ జపం చేసినట్టు కనబడలేదు. జపస్వరూపమైన ఆ ధ్యానమూర్తిని అధిష్టానంగా పొందే ఆ వస్తువు తానైపోయిన సగోభిక్షణ పాపానాం శాంతానాం వితరాగిణం అంటారు ఆచార్య స్వామి. ఆ వస్తువుని తాను గుర్తించుకుని ఆ వస్తువులో ఉండిపోవడమే యథార్థమైన మనోజపం. ఎంత జపం చేయకపోతే ఆ వస్తువు సిద్ధిస్తుంది. ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కోసం తపస్సు జపం జరుగుతుంది. అయితే మనకి లౌకికంగా జరుగుతున్నది కానీ పారలౌకికంలో జరగట్లేదు. నీకు నీ భార్య గురించి ఆలోచించుంటే అకాల ప్రత్యక్షం అవుతుంది. అలా అనుకుంటే చాలా ఆవిడ కనబడుతుంది. ఏమండి మీరు ఇంటికి ఇంత ఆలస్యంగా వస్తే ఎలాగా, ఎప్పుడూ పార్టీలేనా అని అడుగుతున్నట్టు. అదే అమ్మవారిని ఆలోచించు, కనబడినటువంటి తటిల్లత సమృద్ధి షట్చక్రోపరి సంస్థిత అట్లా కనబడి ఇట్లా మెరిపితే ఇలా వెళ్ళిపోయి ఇవాళ ముఖం కనబడింది, కన్నట్టు చెదిరిపోయి అంతే. ఈ పిల్లలు ఇంకా మునకొంగలాడుతున్నా నన్ను గోరు అనుకున్నా గడ్డ మీద తీసి నేను ఒక జుట్టు పీకి నీ చొక్కాలాగి నీ మీద పాకిరీసి బాగా ఒళ్ళంతా నీ చేతులతో అడిగేసి ముగ్గు పెట్టేసి నీ కంట చుట్టూ చుట్టుకుని ఉన్న పిల్లలు ఉంటారే వాళ్ళు మా చంటివాడండి అనుకుంటే వాడు వచ్చి ఒళ్ళో కూర్చున్నట్టు కదూ అనిపించదా? అలాగే బాలగోపాలుడు మా చంటివాడు అనుకోకూడదు, రాడు, ఒకవేళ వచ్చినా ఉండడు. కృష్ణమ్మ ఇంటికి రావో చిన్ని కృష్ణమ్మ ఇంటికి రావో గెజ్జలందియలు గల్ గల్ మని మ్రోయంగా గెజ్జలందియలు గల్ గల్ మని మ్రోయంగా బొజ్జలో ఈరేడు జగములు కదలగా కృష్ణ నా కృష్ణ నా ఇంటికి రావో. తన్మయం పొంది ఆ బొజ్జ కదిలితే ముజ్జగాలు కదులుతున్నట్టు, ఆ మొబ్బలాడుతుంటే లోకాలను నాట్యం చేసినట్టు, ఆ వేణుగాన రవిళ్ళలో ముల్లోకాల పరవశించి తన్మయం పొందినట్టు, శిఖిపించే కదలికలో జగత్తే ఊగిపోయినట్టు, ముక్త మనోహర రూపలావణ్యంలో జగత్తు వాటి వాటి అందాల్ని సంతరించుకున్నట్టు కనబడేటువంటి ఆ బొజ్జుతో ఉన్న గోపాల బాలుడు లీలా వైభవాన్ని మీరాబాయే పొందడమే. మనం పొందకూడదా? మనం భజన 1000 సార్లు చేసేస్తున్నాం, రాడు. ఎందుకంటే అక్కడ భక్తితో కూడుకుని పిలవలే. ప్రేమ ముదిత మనసే కహో, ప్రేమతో కూడుకొని ఉండేటువంటి మనసుతో కహో పిలు. ప్రేమలది పెనుపుల్లది పిలిచేస్తే వాడు ఏం రాడు. అట్లా శాస్త్ర సమ్మతమైనటువంటి విధి విహితమైన కర్మలు అనేక జన్మల్లో చేసి చేసిన పుణ్యం సంపాదించుకుని ఆ పుణ్యంతో వచ్చిన జన్మకు వచ్చేటప్పటికల్లా ఆరంభం నుంచి అందుకుంటారు. ప్రహ్లాదుడు తల్లి గర్భం చూస్తూనే తన్మయానుభవం పొందారు. అక్కడ చూడలేదా విష్ణువుని, ఇక్కడ చూడలేదా సిద్ధిచక్ర గదాపద్మాది లంకార శోభితుడిని, అదిగో శేషతల్పం మీద ఉండే శ్రీ మహాలక్ష్మి సమేతుడైన మహావిష్ణువు అంటూ ఉంటే ఏది అని అలుపుపోయినట్టు చూశారు. ఎక్కడేం కనబడింది? వీళ్ళ కంటికి ఆ దర్శన యోగం లేదు, అక్కడ కనబడుతున్నది. ఏమి పూర్ణమైన భక్తితో హృదయం అంతా నిండి ఉంది కనుక. సదాచార ప్రవర్తిక, ఎవరైతే అట్లా ఉంటారో అట్లాంటి వారికి సదాచార సంపత్తులను అనుగ్రహించి దుఃఖ నివృత్తానంద ప్రాప్తిని కూడా అనుగ్రహిస్తుంది. అంతకుముందు సామాన్యంగా ఉండేవాడు, ఆమె కరుణ పడితే సదాచార సంపత్తి. అంతకుముందు సామాన్య తింటూ తిరుగుతూ లౌకికంలో చాలా గొప్పగా ప్రజ్ఞావంతులుగా బతుకుతూ వారికి లేని దోషాలు లేవు, సన్ని అనే వ్యసనాలతో జీవితం గడుపుకుంటున్నారు. కరుణ పడింది, బాస్ సదాచారవంతులైపోయినాడు. ఎవరు ఊహించడానికి వీళ్ళైన చిత్రం టర్నింగ్ పాయింట్ అండి అంటారు. ఏమో ఏ పాయింటో తెలియదు, ఆమె కరుణ పడ్డమే. ఆమె కరుణాకరణ ప్రసారం లవలేశం పడితే చాలంటారు ఆదిశంకరులు. శృంగార వీక్షణ పరంపరలో అనంగ వీక్షణగా ఉండేటువంటి ఆ మహానుభావుడితో కలిసి ఉన్నప్పుడు మీరిద్దరూ అన్యోన్యంగా ఉండే చూపులు చూసుకుంటున్న ఆ పరవశత్వంలో అలకిరణం నా మీద ప్రసారం చేస్తే చాలు, దుఃఖం పోతుంది, ఆనందం కలుగుతుంది. అట్లాంటి వీక్షణ వస్తుంది. ధర్మస్య ప్రముచ్యుత, అధర్మంగా ఉంటే దుఃఖం కలుగుతుంది, ధర్మం వల్ల ప్రభు పూర్ణత్వాన్ని పొందుతారు. అట్లాంటి అనుభవానందాన్ని సదాచార ప్రవృత్తి కలిగి ఆమె నిలబెడుతుందన్నారు. ఎవరైతే సదాచారంలో సదాచారంగా ఉంటారో ఆచార వ్యవహారాలు అందుకు. అవతలకి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోండి, అవతలకి వెళ్ళొస్తే స్నానం చేయండి అని ఎందుకు? ఏమండి దడుగుడంతో కూర్చుంటే తప్పేం కాదు, కూర్చుంటే నీ మనస్సు కుదిరితే కూర్చో. నువ్వు అంత స్థాయికి వెళ్ళిపోతే నీకే చికాకు అక్కడికి నిద్రపోయావు, పడక మంచి నుంచి లేసావు, అలాంటి ధ్యానం చేయకూడదు.
చేద్దామంటే కళ్ళు ఊరికే మైన నీ కన్నులు ఇటు చూడగలిగితే మైనంలో అతుక్కుపోతున్నాయి కళ్ళు. ఇంకా ధ్యానం ఏం చేస్తాం, మళ్ళీ నిద్రలోకి వెళ్తాం. శుచిర్భూతంగా ఉంటేనే శుద్ధి కలిగి మనస్సు అక్కడ సిద్ధంగా లేకపోతే ఇంకా అశుచిగా ఉంటే దాని సంగతి చెప్పాలా? అంచేతని వేరే చెప్పక్కర్లేదు. శుచి శుభ్రతలు, ఆచార వ్యవహారాలు ఆరోగ్యం కోసం తక్క, మరొక దానికోసం కాదు. స్నానం చేసి కూర్చుంటే మనసు నిర్దిష్టంగా ఉంటుంది, స్నానం లేకపోతే తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదిన చంద్రికా. తాపత్రయమైనటువంటి అగ్నిహోత్రుల్లో సంతప్తులైపోయే వాళ్ళ హృదయానికి ఆహ్లాదాన్నిచ్చే చందమామ చంద్రిక అమ్మవారు. ఆమె సామాన్యురాలు కాదన్నా. ఆమె చల్లని వెన్నెల కిరణాల కన్నా హాయిని ఆహ్లాదరిచ్చే మందస్కృత ముఖారవంత సందర్శనమే జీవులందరికీ తాపోపశాంతి కలిగిస్తుందయ్యా. అట్లాంటి అనుభవాన్ని అందించగలిగే ప్రజ్ఞాన గుణవతి ఆమె అంటున్నారు. ఆ సన్నిధికి చేరాలి ముందు. అంత చల్లగా నవ్వులు ఉంటాయండి. మేము ఎప్పుడు విగ్రహం ఎదుర్కొండా కూర్చుంటాం, పూజ చేస్తాం, కానీ ఆవిడ అంత చల్లగా నవ్వినట్టు భావన చేసుకునే బలం కూడా ఉండద్దు. నువ్వు కూర్చున్నదే నేను కూర్చున్నాను లేదా నీకు అనుమానం వస్తుంటా, అప్పుడు జపం పూర్తి అయిపోతుంటే. అలాంటిది ఆవిడ గురించి ఆలోచించి ఆ భావన హృదయంలో నిర్దిష్టం చేసుకునే భావన పటిమ అనేక జన్మల సంస్కారంతో రావాలి. కూర్చున్నావు, దీర్ఘంగా కనురెప్ప పాటు లేకుండా ఆ మూర్తిని అట్లానే చూస్తూ 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 దేక ధ్యానం చెయ్యి. ఆ కనురెప్పలకు కదులుతున్నట్టు, ఆ మనకే చూస్తున్నట్టు, చిద్దులాసంగా నవ్వుతున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు కూడా అనుభవం పొందవచ్చు. కానీ అంతదాకా మనకి స్థిరమేది? చెంచలేని మహా చెప్పలేని మహా రెప్పలలో పడడం, వేడి చేసి కళ్ళమని వచ్చేసని కళ్ళెంతం చేసి తుడుచుకు లేచిపోవడం. ఏకాగ్రత జ్ఞానం ఉండవలే. తైలధారవతు అన్నారు బ్రహ్మబిందు ఉపనిషత్తులో. తైలం అట్లా పోస్తూ ఉంటే ఖచ్చితంగా దారపడుతూ ఏమాత్రం విచ్ఛిన్నం కాకుండా ఎట్లా ఉంటుందో అట్లా మనస్సు 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా మనం ఉపాసించే ఉపాసనా దేవత మీద నిర్దిష్టమై ఉంటే అనుభవం ఖచ్చితంగా వస్తుంది. రోజున చెయ్యొద్దు. భోజనానికి కూర్చుంటే ఎంత ఏకాగ్రతో, అది వేయలేదేంటి, ఇది వేయలేదేంటి, ఏమైనా చేసావా, మర్చిపోయేవాడు ఇంకోదే కానీ ఏం మర్చిపోతూ చుట్టేంటి ఒక రోజుకి. దాని దగ్గర మాత్రం ఏ కొరత ఉండకూడదు. మరి జపం దగ్గర అరివేండ లేదే, పంచిపోతం లేదు, ఉత్తరం లేదు, జపమాల లేదు అనుకోదు. వాళ్ళది వాడు సరిపెట్టుకుందాం, రెండు పూలేసి ఇష్టం. నీకు ఎవరంత చీపు కదా. చేసే కార్యక్రమాలను బట్టే నీకు వచ్చే ఫలితం కూడా వస్తుంది. యద్భావం తద్భవతి. తక్కువ చేసి ఎక్కువ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందయ్యా? నువ్వేదో చేసేస్తున్నా అని ఒకరి కోసం చేస్తే దాని ఫలితం లేదు. తన్ను తాను ఉద్ధరించుకోవడం కోసం ఆత్మను ఆత్మానం ఉద్ధరేతని ఆచార్య స్వామి భగవద్గీతలో చెప్పినట్లు ఎవరి ఉద్ధరణ వారు చూసుకోవాలి. కానీ ఒకరి కోసమా? మీ అందరూ మెచ్చుకుంటారు, నేను జపంలో కూర్చున్నట్టున్నాను, ఫోటో పోజులో కూర్చున్నట్టు మీకు కనబడవచ్చు, కానీ నా మనసులో ఏం ఆలోచించుకున్నానో మీకేం తెలుసు? నువ్వేం దిగుమాన ఆలోచన చేస్తున్నావో, చిట్టావద్యాలు లెక్క పెట్టుకుంటున్నావో, లెక్క చేసుకుంటున్నావో, వడ్డీ వసూలు అవ్వలేదు నువ్వు ఆలోచించుకుంటే ఎవరికి తెలుసు? ఇలాగొచ్చు. పరమేశ్వర హర హర హర. నీ కేకలు రూపం చూస్తే చిత్రపటంలో గుమ్మాలో ఉన్నావు, హృదయం అందుకని అక్కడ పెట్టేది హృదయం కానీ చేతలు కావు. మనసు నిల్పశక్తి లేకపోతే మధుర గంట విరుడ పూజేమి సేతు. మనసు అక్కడ నిలబడ్డ నీచ గంట గంగడన్నాను డాగనాంతో దేవార్థం దేవానాన్ని గంట కొట్టడం, ఆ పువ్వులు వేసేయడం, పక్క వాళ్ళు లేపేయడం, అందరినీ తిట్టిపోయడం, డిస్టర్బెన్స్ కేసు బుక్ చేయడం, ఏమి లేదు. నీకు ఏమైనా పుణ్యం ఉందా? వాడు కేసు పెట్టేసరికి మానేశాను. నీకు మనసు ఉంటే కదా మానేద్దామని అనుకుంటున్నావు అన్నావు, నువ్వు అనుకుంటే జరిగింది. కాకి వాళ్ళని పండింది బలవంతంగా లేచి మేవిడ లేపిందని లేచినందుకు గంట వాయించిస్తావు. అవతల వాళ్ళు మరి అప్పటి నుంచి వద్దన్నారు. వాళ్ళు వద్దంటారా అనుకున్నావు, హాయ్ అయిపోయింది. సమాహ్లాదన చంద్రిక అందరి హృదయాలకు ఆహ్లాదం అందించే చంద్రకిరణానివి నీవు. నెలవెన్నెల జల్లులు చల్లు కన్నుల, నెలవెన్నెల జల్లులు చల్లు కన్నుల లోకాలే మా తల్లి. నెలవెన్నెల జల్లులు చల్లు కన్నుల లోకాలే మా తల్లి. శూలాంకుశధరి శోభన